మన నరమానవులు అయితే దేవతలు మనల్ని పుట్టించే వాళ్ళకు వాళ్ళకి చెప్తుందంట. ఇగో రాధే ఏమైతుంది అత్త అవుతుంది కృష్ణుడికి, రుక్మిణి ఏమైతుంది చెల్లి అవుతుంది. అతడు అందరు 16,000 గోపిక స్త్రీలతో పొందిక చేసుకుంటూ వచ్చిన వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. అతనికి తప్పితార్థం ఉండదు, తప్పు లేదు. మనకు తప్పు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నారు పాడుగాను. నువ్వు ఇప్పటి వల్ల ఇప్పటికి వస్తావు తర్వాత పాప మాట కూతురు వారు కూతురు వరుసన నాతి సరస్వతిని ప్రీతితో యా బ్రహ్మ పెళ్ళాడు. కూతురు వరుస ఏది సరస్వతి దేవి. ఆ బ్రహ్మ నాభికమల ముందు పుట్టిందే సరస్వతి దేవి. ఏది బ్రహ్మదేవి నాభికమల ముందు పుట్టింది ఏమైతుంది? బిడ్డే. ఆ బిడ్డని లగ్నం ఆడిండు బ్రహ్మదేవుడు. అవును. మరి అందరికి రాత రాస్తుడే వారి బిడ్డని కూడి బిడ్డని పెళ్ళాడి ఉన్నాడు. ఈ లోకం అంతా తెలుస్తుంది. మరి మనకేముందో నీకేముందో చెప్ప స్త్రీలించు కులమున ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరు? దేవేంద్రుడు. సురహా 30 కోట్ల దేవతలకు రారాదేవుడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు ఏం చేసిందంటే బృహస్పతి ఏది కాదు గౌతముడు. ఆ గౌతముని భార్య ఎవరు? అలియాదేవితో పొందిక చేసిండు. ఎవరు చేసిందంటే అలియాదేవి 16 కాలం ఉంది. ఈ మునీశ్వరునికి దాడి గడ్డము, కుంభాజడలు, జనక చర్మము, కాయి వస్త్రము, కమండలము, ఇతనికి ఇట్లుండగా ఇంత చక్కని భార్య ఉంది. మా శశిదేవి కన్నా 16 కళలు ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క మునీశ్వరుడి భార్యతో ప్రేమించాలని యాలగాని ఏళ్ళకొక రాసుడై కూసి ఎవరు? దేవేంద్రుడు. యాలగాని ఏళ్ళకొక రాసుడై కూసి అతడు వచ్చి ఆ యొక్క అలియాదేవితో పొందిక చేసింది ఎవరు? ఎందుకు కూర్చుండే వారి భార్యని ప్రేమించాలని. ఎప్పుడు పోతాడు? ఎప్పుడు సముద్ర తాళాలు 4 గంటలకు లేచేది తాళాలు పోయేది. గౌతముడు తాళాలు పోయేది. ఆ తాళాలు పోతుంటే ఏం చేసిందంటే ఈ అనుగాని వేలగా 4 గంటలకు కూసే కోడి ఈడు కొకరాసుడు ఏం చేసిందంటే 12 గంటలకే కూర్చుండు. 1, 2 గంటలకు కూర్చుండు. ఇక కోడి కూర్చుంది తెల్లారుతుంది. మరి నేను సముద్రానికి పోతే చెప్పి సముద్రానికి అతడు వెళ్ళిపోయాడు. పోయినాక మళ్ళా వీడు ఆ గౌతముడు ఎట్లుండో ఆ ప్రకారంగా వేషం కట్టుకుని వచ్చి అలియాదేవి చెప్పి తలుపు కూర్చుండు. తలుపు కూర్చుండు. తలుపు వచ్చేంత మాత్రం ఏం చేసి స్వామి మీరెవరు అనదు. ఎవరేంది? నీ యొక్క భర్తాలున్నారు. నా భర్తాలు ఎక్కడ? సముద్రానికి తానని వాయి. మరి నువ్వెవరయ్యా ఇక్కడికి వచ్చినావంటే లేదు నేనే నీ భర్తను కానీ నేను ఇక్కడికి వచ్చినా అన్నాడు.
నువ్వేలాంటి సరే నా భర్త నా దగ్గరికి వచ్చిందని చెప్పి అతనితో పొందిక చేసింది ఎవరు ఈ యొక్క అలియాది నీ మీద నాకు ప్రేమ పుట్టింది కాబట్టి వాళ్ళ రోజున ప్రేమ చెందాలి అలి వచ్చిన అన్నాడు సరే నా భర్త కన్నా ఎక్కువ ఉంది నీకన్నా ఎక్కువ ఉంది నాకన్నా నువ్వు ఎక్కువ ఉంది అని చెప్పి అతనితో పొందిక చేసింది చేసినాక ఇతడు చూసిండు ఇక తెల్లారలేదు చూసిండు బాగా అనిపించిండు అరే ఇది ఏంది అని చెప్పి తెల్లారలేదు ఇది ఏదో చిత్రం ఉందని చెప్పి చక్కగా ఇంటికొచ్చాడు వచ్చి తలుపు కొట్టి దర్వాజ కొట్టి చూస్తే ఎవరని అలియా అన్నాడు ఎవరైనా మరి నేను భర్త ఉన్నాడు గౌతమ్ ఉన్నాడు నా గౌతమ్ నా భర్త నా పక్క పోతే ఉండు మరి నువ్వెవరు అని చెప్పి అడిగింది లేదు నేనే నీ భర్త అన్నాడు నా భర్త నా పక్క పుట్టే కూడా నువ్వు ఎవరు అడుగుతున్నావు అని చెప్పి అన్నాడు లేదు నేనే నీ భర్త అన్నాడు దర్వాజా చూసింది ఒరే అటు చూస్తే ఎవడు గౌతముడు ఒరే నాలాగానే ఉండి ఎవడెవరా నువ్వు అని చెప్పాను ఇప్పుడు మారువేషం కట్టుకుని వచ్చింది కాబట్టి ఎవడరా నువ్వు అని అడిగాడు దేవేంద్రుడు నేను దేవేంద్రుడు అన్నాడు మరి ఎందుకు వచ్చినవరా అంటే నీ భార్యతో నేను పొందిక చేద్దామని నీ మారువేషం ధరించుకొని వచ్చినా నీ భార్యతో నీ పొందిక చేసినాను ఒరే ఈ యొక్క మునీశ్వరుడి భార్య నా భార్యను ప్రేమించవని చెప్పి నువ్వు వస్తావు దేవేంద్రుడికి రాజాతి రాజు నా భార్య మానభంగానికి నువ్వు ఆశపడ్డావు కాబట్టి నీ పైన మానభంగాలు కలుగు అని చెప్పి శాపం ఇచ్చాడు ఎవరిచ్చిరు ఇక్కడ గౌతముడు ఎవరు దేవేంద్రుడు ఆ ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే స్వామి నేను కృతాయుధంతో అపార కలవ్యం ఈ కలవ్యానికి రాజాతి రాజు నేను ఉండేవాళ్ళు దేవేంద్రుడు పెద్ద వాళ్ళు నేను మరి 10 మందిలో పోయినా రాజకత్తిరందుకు పోయినా కానీ ఈ మానవగాలు ఇచ్చిన ఏమంటారు నా ఇజ్జత్ సగం ఇజ్జత్ పోతుంది మరి అందువల్ల నీకు శిక్ష కాబట్టి మరి ఎట్లా చెప్పి మాకు వచ్చి బతిమలాడి పెట్టు బతిమలాడి ఎవరు గౌతముని బతిలాడినంత మాత్రంలో అప్పుడు ఏం చేసిండు కదా ఆ గౌతముడు మారి శాపం ఇచ్చిండు ఏమిటంటే నువ్వు చూసుకుంటేనేమో నేత్రముడు నువ్వు చూసుకుంటే మానవంగముడు ఈ యొక్క ప్రజవారందరూ చూస్తే ఈ యొక్క కచేరీలో కూర్చున్నప్పుడు ఈ ప్రజవారందరూ చూస్తే నీ నేత్రము ప్రజలకు నేత్రములకు కాపాడతాయి అందరికి లోకానికి పడుతుంది వీడికి నీ బుద్ధి తీరుతుంది మళ్ళీ ఇంకో ఆడవిల దగ్గర చేయబట్టి చెప్పి ఆనాడు శాపం ఇచ్చిన ఎవరికి గౌతముడు శాపం ఇచ్చిన ఎవరు దేవేంద్రుడు అలాంటి పాపాలు ఎంత చిన్నపోలే కానీ ఎన్నిక బుద్ధులు వీరికి ఎన్ని విధములు చెప్పినా ఇంట్లేడే నేను చెప్పింది చాలంగా స్త్రీలు చూద్దాట ఎక్కడికి వెళ్తావు ఇక మా జనకుడు వచ్చేయాలైంది నా యొక్క శిరస్సు కోసి ఇక్కడ గౌరు వెళ్తాను కాబట్టి ఉండనమ్మా నేను వెళ్తావా ఇక నీ వెళ్ళను వదులు నీకు రాని కాలునే గాని నా తండ్రి వదలమ్మా లేదురా నన్ను ఒక్కసారి ప్రేమిస్తే నీతో జీవితాంతం నేను బ్రతికినట్టే కాబట్టి నీ మీద నా మనసుంది నీ మీద నాకు మనసు పుట్టింది కాబట్టి నీ ఒక్కసారి ప్రేమించిన నా జీవితాంతం అంతా బ్రతికినట్టే కాబట్టి నన్ను ప్రేమించాలి నీవు ప్రేమించింది మాత్రం నీకు రాని కాలం ఇడవాలేనిగా దట్టే తలవైనా గాని ఇడవాలేనిగా దట్టే తలవైనా ఇడవాలేనిగా దట్టే తలవైనా మూడిగా బంధు మూడిగా బంధు
ఇడు బావమ్మ ఇడువలేనిగా దట్టి తడవైన గాని సిడి మూడితో పొందు పడికం వల్లించేదా ఇడుమని చిడుముడు ఎందుకు అడుగులొత్తు ముడు పులిచ్చదా కుడువ పెట్టక కోరిక తీర్చక తలవు చేయక చాలా జాలను ఎందుకు ఏంట్రా ఇడు బావమ్మ దట్టే తడవాడి బిగబట్టి చెడి మూడి సోపందు పడికవు గలించేవు ఇడుమని చెడిముడు ఎందుకు అడుగులొత్తు ముడుపు లిప్పుతూ గుడువ పెట్టుతూ కోరిక తీర్చుతూ తడే కరు నా కోరిక తీర్చగా అమ్మా ఈ రాటి బుద్ధి ఎందుకు చెప్పు సారంగా అంటేనే నా ప్రాణం ఎంతో నిండిపోతుందిరా సారంగా నిష్పెట్టి ఇంకోనైనా చేసుకున్నాం సారంగా ఒక్కసారి అమ్మా జనని తట్టి వదలు సారంగా సుందరంగుడా పాపం తల్లి నీకా నీకు పోతాయి రా రెండు కాదు ఆమె పోతాయి అంటున్నా సారంగా సుందరరాంగుడవని సుందరరాంగుడవని చూసి మోయించిన పొందు సలుపుగా నిన్ను పోనిపోయిందైనా మంద మేలను గాదు రాయం పొందగను కుచ కిరుల పయ్యిన అంది పొందగ చేసే మన్మద సంగరం పొంద కీడే సల్పగ ఎందు పోజ వీర నీవు
అట్లా ఒక సంగతి చెప్తావా? ఆహా నీ సుందరము, నీ చెప్పేది వైభవము, నీ అటోపు, దూరం ఉండమ్మా. నీ కళలు చూస్తుంటే చక్కగా వస్తుండు దొరకాలనే కాదు. అవును కాదు, నువ్వు ఎక్కువ తక్కువ కొడుతున్నావు, ఎన్నో సార్లు తిరుగుతున్నావు, చక్కెర కొడుతున్నావు, నేను చూస్తూనే ఉన్నా. నల్లి పెట్టు సుందరాంగుడు. అవునా? ఒక సంగతి చెప్తావా? అమ్మా మతిని భావించాగ మర్యాద కాదమ్మ. అతని తమ్ముగా పాతకం జనము అమ్మరోని విడుల వలుగుడు అమ్మని నెమపురి కంపెదను విన్నవా? నెమపురి కంపె నిన్ను నా యొక్క ఖడ్గం చేతిని యొక్క తెలుసుకోవచ్చు. అవును, నేను సుకులను కానీ కుమారుని, నువ్వు తల్లివైనవు విన్నవా? కుమారుతో నువ్వు మాట మాట తెలుస్తా. సారంగా నిన్ను చూస్తుంటే నా నేత్రములు తిరగసాగుతున్నాయిరా, నా మధ్య మానసం తాళకుంటుందిరా. సారంగా వచ్చినవా? సారంగా సారంగా వచ్చినవారా? ఆహా ఇట్లా వస్తే నేను ఏమంటారా నిన్ను? ఏమన్నా తమ్మునే రమ్మంటే వీడొచ్చి కూర్చుండి ఇక్కడ. సారంగా మా తెలని ఆ మాటలు వరకు వచ్చి దుర్మార్గం
ఎంత మాట ఏమంటే అమ్మా తెలడి సారంగా ఏమంటావమ్మా రేపల్లె వాడలో అవును గోపాలకృష్ణుడు చేపట్టి 16,000 గోపిక గోపికలు బృందావనమ్మున ఏపు మీరగ తలకమాడి కోకలెత్తుక పొన్న వృక్షము దాపునను దా ఇండి ఇంతుల రూపు మరణం తెలియదు గోపాలకృష్ణుడు 16,000 గోపికాశ్లీల ఆ కోకలెత్తుకపోయి అక్కడ పొనవృక్షం మీద పెట్టుకుని 16,000 మందితో పొందిక చేయలేదు. అయితే 16,000 గోపికాశ్లీలతో పొందిక చేయలేదని చెప్పంటున్నావా? మరి దానికి ఒక అర్థం చెప్తే అమ్మా నేను చెప్తే ముద్దు పెట్టారు నన్ను కాదు కొరికితే కొరికిన వాడు పండ్లు దేవుని వాళ్ళ నాయన ఊకోడు లోపలి పోవద్దు, పండ్లు లోపలి పోవద్దు. జర్ర కొంచెం లోపలి పోయినా కానీ మనకు డేంజరే. జర్ర లోపలి పోవద్దు. ఎందుకు నువ్వు పట్టవు అట్లా పట్టి కొరుకుతావు. కొరికినప్పుడు ఆ పండ్లు లోపలి పోయినాయి అనుకో సెప్టిక్ వస్తుంది. డాక్టర్లు ఇప్పుడు మంచి వాళ్ళు డాక్టర్లు లేరు, మంచి డాక్టర్ దొరకలేరు ఇప్పుడు. అది ఏ రసూది అంటే ఇది వేస్తుండ్రు, మళ్ళీ సత్యం మంచిది ఉండు. అదే రసూది అంటే ఇది వేస్తుండు. అతడు నన్ను కొరికినా పర్లేదు, ముద్దాడినా పర్లేదు, నాతో ఒక్కసారి ప్రేమిస్తే వారితో నా జన్మంతా ధన్యమైతుంది. అవుతుందా? ధన్యమైతుంది. ఎంత ధన్యమో. నేను కూడా కదా అనుకున్నాను. ఈ యొక్క ప్రజవారిని ఏమంటారు నేను కొట్టి రాళ్ళతో కొట్టేసరి ఎవరు నిన్నే కొడతారు రా బాడుకావు. నేనన్నాను సారంగా మా తెలని అయితే ఏమన్నావు? సురలు మోయించాగా మరి రామచంద్రుడు ధరణి కృష్ణ అవతారంపున జన్మించి రామావతారం ఎందుకు వచ్చిందంటే అలనాడు ఏం చేసిందంటే స్వామివారు రాముల వారు కట్టే కొట్టే తెచ్చాడు. కట్టే కొట్టే తెచ్చాడు. కట్టింది ఏంది, కొట్టింది, తెచ్చింది. కట్టిందో ఆరది కట్ట, కట్టిందో ఆరది కట్ట, కట్టిందో ఆరది కట్ట, కొట్టిందో రావణాసురుని, తెచ్చిందో సీతని. 7 కాండాలు రామాయణం, యుద్ధాకాండం, అరుణ్యకాండం. ఏ రాముతో కబట్టానా